హలో అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ పునుగులు అండి. చల్ల పునుగులు అని కూడా అంటాము. ఇవి పెసరపప్పుతో తయారు చేసుకుంటాము. నోట్లో పెట్టుకుంటే ఇట్టే మెల్ట్ అయిపోతాయి. చాలా బాగుంటుంది ఈ మజ్జిగ పునుగులు. పెసరపప్పుతో తయారు చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలాగా పూర్తిగా నానిన తర్వాత పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. పొట్టు ఉన్నట్టయితే మనకి ఆయిల్ అనేది పీల్చేస్తాయండి పునుగులు. పొట్టు లేకుండా బాగా కడిగేసుకుని దీన్ని వడగట్టుకోవాలి. ఇలా ఏదైనా స్ట్రైనర్లో వడగట్టుకుంటే మనకి నీళ్ళు అనేవి పూర్తిగా డ్రైన్ అయిపోతాయి. చూడండి, ఇలా ఉండాలి, తడి లేకుండా పప్పు అనేది. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పు అంతటిని కూడా గ్రైండర్ గిన్నెలో వేసుకుని వాటర్ ఏమి వేయకుండా బాగా రుబ్బుకోవాలి మెత్తగాని. ఈలోపు మజ్జిగ తాలింపు వేసుకుందాము. నేను ఈ గిన్నెలోకి 2 ప్యాకెట్లు అంటే 1/2 కేజీ పెరుగు, 2 ప్యాకెట్లు వేసుకున్నాను. కేజీ పెరుగు అండి ఇది. దీన్ని కొద్దిగా వాటర్ వేసి ముక్కలు లేకుండా బాగా చిలకరించుకోవాలి. ఇలా కవ్వంతో బాగా గిలకొట్టుకుంటే మనకు ముక్కలు అవి లేకుండా మజ్జిగ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా గిలకట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఇలా కవ్వంతో ఉప్పు బాగా కలిసిపోతుంది. ఇలా బాగా కవ్వంతో తిప్పుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. చూడండి, ఎక్కువ వాటర్ వేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. మజ్జిగ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువ పట్టదండి, తక్కువ ఆయిలే పడుతుంది. ఇలాగ 2 గంటల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు, మినప్పప్పు వేసుకుని ఒకసారి బాగా వేపుకొని ఇందులో జీలకర్ర కూడా వేసి ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ కూడా బాగా వేపుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని దీన్ని కూడా ఒకసారి వేపుకోవాలి. ఇలాగ మొత్తం అంతా కూడా వేగిపోయిన తర్వాత మనం మజ్జిగలో ఈ తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి. ప్యాన్కి కొంచెం అతుక్కుని ఉండిపోతుంది కాబట్టి 2 గంటల మజ్జిగ వేసుకుని ఒకసారి తిప్పి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తాలింపు వేసుకున్న మజ్జిగని పక్కన ఉంచుకుందాం. ఉప్పు అది సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి. ఈ స్టేజ్లోనే పునుగులు వేసిన తర్వాత కలపడానికి వీలు ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా చూడండి, పిండి బాగా నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పునుగులు మంచి రంగు వస్తాయి. వేసుకోకపోయినా పర్వాలేదు. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం మజ్జిగలో సాల్ట్ అనేది వేసుకున్నాం కదా. ఈ పునుగులు కూడా మనం మజ్జిగలోనే వేసుకుంటాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. పునుగుల్లోని పిండి ఇలా గట్టిగా ఉండాలండి. అప్పుడే మనకి ఆయిల్ పీల్చకుండా మంచిగా వస్తాయి పునుగులు. ఈ విధంగా పిండి అంతా కలిపేసుకుని ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా పిండిని తీసుకుని ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవడమే. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తొందరగానే వేగిపోతాయండి ఈ పునుగులు. ఎక్కువ టైం ఏం తీసుకోదు ఈ పునుగులు వేగడానికి. మనకి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పప్పుని ముందుగానే వడగొట్టేసుకుని నీళ్ళు వేయకుండా రుబ్బుకుంటే మనకు పునుగులు అనేవి ఆయిల్ అనేది పీల్చదు. ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకుని బాగా కలుపుకుంటూ తిప్పుతూ వేపుకుంటే అన్ని వైపులా ఈక్వల్గా వేగుతాయి పునుగులు.
బాగా వేగిపోయండి. బబుల్స్ అనేవి తగ్గాయి కదా. ఇప్పుడు తీసేసుకొని ఆయిల్ లేకుండా మనం తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులోని ఈ పునుగులు వేసుకోవాలి. ఈ విధంగానే మజ్జిగకి ఎన్ని పునుగులు అయితే పడతాయో అన్ని పునుగులు అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని పునుగులు బాగా వేగిన తర్వాత ఈ మజ్జిగలో వేసుకుని ఒక పావు గంట లేదా అరగంట అలాగా ఉంచేస్తే మజ్జిగ అంతా పీల్చుకుని మజ్జిగ పునుగులు చక్కగా రెడీ అవుతాయి. చూడండి, బాగా నాని ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటాయి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.